రైట్. ఇది ఓవరాల్‌గా. అయితే ఇదే విషయం మీద మనతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్తే. వెంకటస్వామి గారు విన్నారు కదా! సరే అతను నీటిపారుదల అనుభవం ఉంది హరీష్ రావు గారికి. ఓ 3 నెలల సమయం అడుగుతున్నారు. భేషజాలాలు పోవద్దంటున్నారు. సరే కొంతసేపు రాజకీయాలు పక్కన పెడితే ఇటు రైతులకు, ప్రజలకే కదా ఉపయోగం. అదేదో ఆయన సలహాలు దానికి సంబంధించినటువంటి ఎందుకు ఇబ్బందేంది? ఇంజినీరింగ్ లోపం ఎక్కడ జరుగుతుంది? టెక్నికల్ లోపాలేంది? ఇవన్నీ కూడా భేషజాలాలు పోకుండా అతనితో మాట్లాడొచ్చు కదా! రైతులే కదా మధ్యలో లాపడేది. ఇక్కడ రాజకీయాలు ఎందుకు అనేది ఇక్కడ ప్రతిపక్ష యొక్క పార్టీ యొక్క వాదన. ఏమంటారు వెంకటస్వామి గారు? ఎవరు రాజకీయాలు చేస్తున్నాం? మేమా వాళ్ళ రాజకీయాలు చేసేది? దాన్ని రాజకీయ వేదికగా మార్చాలి. ఇప్పుడు ఒకవేళ రైతులకు సంబంధించినటువంటి దాన్ని ఇప్పుడు ఏ బుద్ధున్నోడు కూడా రైతుల దగ్గర బదనం కావాలని కోరుకోడు. మా ప్రభుత్వానికి ఆ మాత్రం బుద్ధి లేదా? మాకు లేదా? మాకు తెలియలేదా? వాళ్ళకన్నా అనుభవం ఎక్కువ లేదా? మేము చేయలేమా? మేము ప్రాజెక్టులు కట్టలేదా? మేము నీళ్లు బారించలేదా? ఏం మాట్లాడుతున్నారండి? ఒకవేళ వాళ్ళకి అదే సదుద్దేశం ఉన్నట్టేది ఉంటే దాంట్లో ఏమేమి చేయొచ్చు అని ఆన్ పేపర్ పెట్టి ప్రభుత్వానికి సలహాగా సూచనగా వాళ్ళు ఈ రాజకీయ ప్రగల్భాలు పడకుండా సోషల్ మీడియాలో లేకపోతే మీడియాలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన పేరే కాళేశ్వరరావు, అంటే అదే హరీష్ రావు కాదు కాళేశ్వరరావు అని పొగిడిస్తున్నాడు ఆయన ఎవరు పైన గవర్నర్ తోటి. మరి అంత కాళేశ్వరరావు గారు దాని మీద పూర్తిగా అవగాహన ఉంటే ఎక్కడెక్కడ ఏమేమి చేయొచ్చు అనేది లెట్ హిమ్ పుట్ ఆన్ ద పేపర్. పేపర్ ఆయన పేపర్ మీద పెట్టి ప్రభుత్వానికి అన్ని సలహాలు ఇవ్వచ్చు. ఏంటి మాకు చేత కాదేంటి? మాకు మంత్రులు లేరా? లేకపోతే మాకు ఎక్స్పర్ట్స్ లేరా? మాకు పాలన చేత కదా? మీకు చేతగాని పరిస్థితి ఏం లేదు. మేము చేస్తూనే ఉన్నాం. ఒక పక్కన దాంట్లో ప్రధానమైనటువంటి ఒక అంశం ఏంటంటే NDSEA నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ సూచన మేరకు దాని రిపేర్స్ కానీ దాంట్లో వాటర్ నింపడం కానీ ఇవన్నీ కూడా చేస్తామని పదే ఆ శాఖ మంత్రి ముత్తం రెడ్డి గారు ప్రెస్ లో బహిరంగంగా చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ మీ చేతగానితనం అంటే ఎట్లా? మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. కుంగిపోవడానికో కూలిపోవడానికో పరెలబాయడానికో కారణం మీరైనా, లేదంటే అది టెక్నికల్ మిస్టేక్ అయినా, లేకపోతే నాణ్యత లోపం అయినా అవన్నీ ఇప్పుడు పక్కన పెడదాం. అయిపోయింది. గతం నాస్తి కాదు నేస్తాం, అది అనుభవాల ఆస్తి అంటారు. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మనము ఏం చేయాలి, కిం కర్తవ్యం, ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచించాలి. ఇప్పుడు ప్రతి సవాళ్ళు విసురుకోవడం కాదు. నాకు ఇస్తే నేను 3 నెలల్లో చేస్తా, నీకు ఇస్తే నేను 2 నెలల్లో చేస్తా, ఇది కాదు. నీకు ఎట్లా ఇస్తారు? అసలు రాజ్యాంగం ఒప్పుకుంటుందా? రాజ్యాంగం ప్రకారం అది సాధ్యమవుతుందా? అదే సిస్టమ్ ఎక్కడన్నా ఉన్నదా? అట్లా ఏమన్నా సినిమాలు జెంటిల్మెన్ సినిమా చూసి మాట్లాడుతున్నావా? ఏమన్నా సినిమా అనుకుంటున్నావా? సో ఇవన్నీ కూడా ఉట్టి ప్రగల్భాలు వద్దు. నేనేమన్నా ఉండేది ఉంటే ఆయనే ఏమి టెక్నికల్ గా కానీ లేకపోతే ఇంకా ఆయనకు తోచిన సలహాలు ఏమన్నా ఉంటే let him put on the paper and submit to the concerned ministry or the CM. We will welcome the suggestions definitely in the greater interest of the people and the farmers. Definitely we will welcome a positive suggestion from either it is KCR or it is from కాళేశ్వర హరీష్ రావు గారు. ఎవరిచ్చినా కూడా మాకు అభ్యంతరం లేదు. వాళ్ళ పక్షాన పనిచేసి వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చి ఇలా కూలిపోవడానికి కారణమైనటువంటి ఇంజనీర్లు, లోపాలు చేసినటువంటి ఇంజనీర్లు వాళ్ళందరూ కలిసి వచ్చి ఇచ్చినా కూడా మాకు అభ్యంతరం లేదు. సరే, పైసలు అవినీతి అది పార్ట్. ఎవడు తిన్నాడు ఎవడు పోయాడు? ఒక ఇంజనీర్ దగ్గరనే 200 కోట్లు దొరికితే అది ఎవడు తిన్నాడా తినలేదా? ఇంజనీర్ దగ్గరనే 200 కోట్లు అక్రమ ఆస్తులు దొరుకుతాయి. వెంకటస్వామి గారు కాల్ సమయం ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, మళ్ళీ మాట్లాడదాం. ఓకే, పావని గౌడ్ గారు.